నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా చర్చనీయాంశంగా మారింది అల్లు అర్జున్ వ్యవహారం. మరి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఈ మ్యాటర్ ఇంత సీరియస్గా అవుతుంది అనేది ఒకసారి మనం చూసేద్దాం. ఏదైతే పుష్ప 2 సినిమా ఉందో ఆ సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ ర్యాలీగా రావడం జరిగింది. అదే సమయంలో తమ అభిమాన హీరోని చూడాలి అని చెప్పి ఒక కుటుంబం పిల్లలతో సహా అల్లు అర్జున్ని చూసేందుకు వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా చిన్నారుడు ఆ మహిళ కొడుకు మృత్యువుతో పోరాటం చేస్తూ హాస్పిటల్లో అయితే ఉన్నారు. మరి ఎందుకు ఈ మ్యాటర్ ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు అంటే పోలీసులు మేము పర్మిషన్ ఇవ్వలేదు థియేటర్కి వచ్చేందుకైనా, ఏ థియేటర్ వద్దకైతే సంధ్య థియేటర్ వద్దకైతే అల్లు అర్జున్ వస్తున్నారో ఆ దానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యానికి మేము ముందే నోటీసులు ఇచ్చాము. ఎందుకంటే ఈ థియేటర్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉందని, తోపులాట జరుగుతుందని మేము అయితే పర్మిషన్ ఇవ్వలేదు అని పోలీసులు చెప్తుండగా, మరోపక్క అల్లు అర్జున్ అయితే నాకు ఎటువంటి సమాచారం కూడా అందలేదని చెప్పారు. మరి ఇదే అల్లు అర్జున్ వ్యవహారంలో ఆయనపై A11 ఈ కేసులో 11th నిందితుడిగా ఆయన చేర్చి హైకోర్టులో హంగామా జరిగిన తర్వాత ఆయనకైతే 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఒక రోజు జైల్లో కూడా ఉన్నారు. తర్వాత ఆయనకి మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేసింది కోర్టు. తర్వాత తన ఇంటికి తాను వెళ్ళారు. అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావన రేవంత్ రెడ్డి గారు తీసుకువచ్చారు. అసలు అల్లు అర్జున్ అలా ర్యాలీగా వెళ్ళడం, పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళడం వల్లే కుటుంబంలోని ఒక మహిళ చనిపోయిందని, ఇప్పుడు చిన్నారి మృత్యువుతో పోరాటం చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే కాకుండా అల్లు అర్జున్ ఒక్కరోజు ఏమంటారు కారాగారంలో గడిపి వస్తే సినీ నిర్మాతలు కానివ్వండి, హీరోలు కానివ్వండి క్యూ కట్టి వెళ్ళి మరీ పరామర్శిస్తున్నారు. ఏదో అల్లు అర్జున్కి కాలు చెయ్యి విరిగిపోయినట్టు, కానీ ఆ పసిబాలుని ఎవరైనా పరామర్శించారంట ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అసెంబ్లీలో. ఇదే కాకుండా ఈ సంఘటనతో మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలను అలాగే అదేవిధంగా టికెట్ల రేట్లను కూడా పెంచే ప్రసక్తే లేదని మాత్రం చెప్పింది. మరి ఇదిలా ఉంటే ఈరోజు అల్లు అర్జున్ని విచారణకు రమ్మని పోలీసులు చెప్పారు. దీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. అసలు ఆ విచారణ ఎలా జరిగింది, ఎంత టైం తీసుకున్నారు, మరి ఆ విచారణలో భాగంగా ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఒకసారి చూసేద్దాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఆయన విచారణకు అటెండ్ అయ్యారు. ఆ విచారణ కూడా ముగిసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటపై 3 గంటల పాటు విచారణ చేసిన పోలీసులు అల్లు అర్జున్ని 20 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. మరి ఏదైతే ఆ సంధ్య థియేటర్ వద్ద ఆయన వెళ్లడంతో ఫ్యాన్స్ అంతా ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అయితే మృతి చెందిందో దానికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, మరి తర్వాత ప్రెస్ మీట్ తర్వాత ఈయన ఏం మాట్లాడారు, దీని అంతటిపైన ఒక 20 క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తుంది మనకి. అందులో కొన్ని క్వశ్చన్స్ మనం చూసేద్దాం. మరి పుష్పరాజును పోలీసులు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అన్నది మనం ఒకసారి చూస్తే, పర్మిషన్ లేకపోయినా థియేటర్కు ఎందుకు వచ్చారు, రోడ్ షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు, మీరు థియేటర్కు వస్తున్న విషయాన్ని ముందుగానే ఫ్యాన్స్కి లీక్ చేశారా, ఏసీబీ ముందుగా వచ్చి వెళ్ళిపోవాలని చెప్పారా లేదా, బయటకు వెళ్ళిపోయేందుకు ఎందుకు నిరాకరించారు, డీసీపీ వచ్చి అరెస్ట్ చేస్తామనే వరకు ఎందుకు అక్కడే ఉండాల్సి వచ్చింది, పోలీసులు మీ దగ్గరికి రాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు, రేవతి చనిపోయిన విషయం చెప్పినా ఎందుకు తెలియదన్నారు, తొక్కిసలాట జరిగిందని తెలిసినా మళ్ళీ రోడ్ షో ఎందుకు చేశారు, పోలీసుల సెక్యూరిటీని ముందుగానే అడిగిన మీరు 50 నుంచి 60 మంది బౌన్సర్లను ఎందుకు తెచ్చుకున్నారు, బౌన్సర్ల అత్యుత్సాహాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు, ఎవరిది తప్పు లేదని మీరు ఎలా తేల్చారు. ఇవైతే ఏదైతే పోలీసులు వారిని అల్లు అర్జున్ని 20 క్వశ్చన్స్ అడిగారో అందులో కొన్ని క్వశ్చన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన ఏదైతే జరిగిందో అప్పటి నుంచి మనం చూస్తున్నాం. పోలీసులు ముందు నుంచి కూడా మేమైతే ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, థియేటర్ యాజమాన్యానికి మేము ముందే చెప్పాము, కానీ అల్లు అర్జున్ గారే ముందు రోజైతే వారి భార్య పిల్లలతో పాటుగా కూడా వచ్చారు. తర్వాత రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ రోడ్ షో జరుగుతున్నప్పుడే అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిందని చెప్పినా సరే ఆయన వినకుండా నేను మూవీ చూసి వస్తానని చెప్పడం జరిగిందని కూడా పోలీసులు అంటున్నారు. ఇంకో పక్క అల్లు అర్జున్ నేను అలాంటిది ఏం చేయలేదు, నాకు నెక్స్ట్ డే తెలిసింది, ఆ రోజు తెలీదు ఒక మహిళ మృతి చెందినట్టు అని అల్లు అర్జున్ అన్నారు. మరి ఈ రోజు విచారణలో కొన్ని వీడియోలు ఫోటోలతో ఆధారాలతో సహా అల్లు అర్జున్ ముందు ఉంచి ఈ క్వశ్చన్స్ వేశారు. మరి ఈ క్వశ్చన్స్కి ఎటువంటి సమాధానాలు చెప్పారో తెలీదు, మరి వేచి చూడాలి. పోలీసులో ఒక ప్రెస్ మీట్ కానీ లేదంటే నెక్స్ట్ చెప్పే వరకు మనం వేచి చూడాలి. ఇంకా మనం చూసినట్లయితే ఇదే కాకుండా ఈ విచారణే కాకుండా ఏదైతే అల్లు అర్జున్ చెప్పారో 3.5 గంటల పాటు జరిగిన ఈ విచారణను అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్కి పోలీసులు తెలిపారు.
పోలీసులు సేకరించిన వీడియోలు సీసీ ఫుటేజ్ను ముందు పెట్టి అల్లు అర్జున్ విచారించారు. మనం మాట్లాడుకున్న విధంగానే వాళ్ళైతే ఏవైతే సేకరించారో వీడియోలు కానివ్వండి, సీసీ ఫుటేజ్ కానివ్వండి, వాటిని అన్నింటినీ పెట్టి అల్లు అర్జున్ విచారించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ విచారణను అల్లు అర్జున్ ఏ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ని రికార్డ్ కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అవసరమైతే మేము మరోసారి విచారణకు పిలుస్తాము, మీరు అందుబాటులో ఉండాలని చెప్పి ముందే పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని పోలీసులు కోరనున్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. కాగా విచారణ అనంతరం చిక్కడపల్లి పిఎస్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరారు అల్లు అర్జున్. ఎస్కాట్ వాహనంతో చిక్కడపల్లి పిఎస్ నుంచి తన ఇంటికి వెళ్లారు. మరి ఇంకో పక్క ఏదైతే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందో అల్లు అర్జున్కి, ఆ బెయిల్ని రద్దు చేయాలని పోలీసులు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ పోలీసులు నాకు చెప్పలేదు అని చెప్పి ఆయన అంటుంటే, కాదు లేదు మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము, ఇది ఎందుకు తప్పుడుగా ఆయన మాట్లాడుతున్నారో తెలియదు అని కూడా పోలీసులు అంటున్నారు. ఈ విషయంలోనే మళ్ళీ హైకోర్టుకి వీళ్ళు మధ్యంతర బెయిల్ ఏదైతే అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విచారణ అనంతరం అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్లో తన నివాసానికి ఎస్కాట్ వాహనంతో అయితే అల్లు అర్జున్ వెళ్ళినట్లు సమాచారం. మరి ఏం జరగనుంది, తదుపరి ఈ మధ్యంతర బెయిల్ రద్దవుతుందా, మళ్ళీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా, మరి లేదంటే ఏం జరగనుందో అనేది వేచి చూడాల్సిందే. ఈరోజు ఈ అంశంపై చర్చించాం. మరో అంశంతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.